ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 9న కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. తదుపరి ఎన్నికలు ఈ నెల 23న పశ్చిమ బెంగాల్లో కొన్ని స్థానాల్లో, తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. దీంతో 2 రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఉదయం నుంచి అభ్యర్థులంతా ప్రచారం మొదలుపెట్టారు. చివరిసారిగా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో 4023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని డీఎంకే వర్సెస్ ఎన్డీఏ మధ్య తీవ్ర పోటీ ఉంది. బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య తాడోపేడో అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ తరపున తమిళనాడులో 2 రోజులు ప్రచారం చేస్తున్నారు. మొదటి రోజు కోయంబత్తూర్, చెన్నైలో ర్యాలీలు చేశారు. ఇవాళ రెండవ రోజైన మదురై, సత్తూరులో కీలక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇక రెండో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. అనంతరం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ఎన్నికల ప్రచారం తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోని కొన్ని నియోజకవర్గాలకైతే ఈ రోజుతో ముగియనుంది. అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిజా, ఏదైతే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 23న ఇటు తమిళనాడు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో భాగంగానే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా 48 గంటల ముందు ప్రచారం ముగించాలి. కాబట్టి ఈరోజు సాయంత్రానికి ఇటు తమిళనాడు, అదేవిధంగా అటు వెస్ట్ బెంగాల్లో కూడా ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. హేమేలి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇక తమిళనాడుకు సంబంధించి చూసుకుంటే గనక మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఉన్నారు. ఈ రోజు కూడా తమిళనాడు నుండి ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ ప్రచారానికి తెరపడబోతోంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాలు ముందు నుంచి కూడా తమిళ రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా తమిళనాడు బేస్ మీద తమిళనాడు రాజకీయాలనే చుట్టే జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ పాగా వేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు ముందు నుంచే ప్రారంభించింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేస్తామంటూ బీజేపీ ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక తమిళ రాజకీయాలకు సంబంధించి ఈసారి సినీ నటుడు విజయ్ కూడా రంగ ప్రవేశం చేయడంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. అసలు ఈ పోటీ ముక్కోణ పోటీ ఉంటుందా, లేకుంటే 4 పార్టీల మధ్య పోటీ ఉండబోతుందని కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఈసారి గెలుపు అంత ఈజీ కాదని మాత్రం ఇక్కడ తమిళనాడు ఎన్నికల్లో చూస్తే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇటు అధికారంలో ఉన్న డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే ఈసారి కైవసం చేసుకునే దిశగా తను చేస్తున్న ప్రచారం కావచ్చు, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ పార్టీ కావచ్చు, అదే మొత్తం కూడా ఈసారి తమిళ రాజకీయాల్లో ఒక వేడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా తమిళ రాజకీయాలను ప్రభావితం చేసే దిశలో ఈ ఎన్నికలు ఉండబోతున్నాయని మాత్రం మనకు తెలుస్తుంది. మొత్తం ఒకసారి చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి 23న పోలింగ్ జరగబోతుంది. 234 స్థానాలకు కూడా గాను ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 234 స్థానాలకు గాను మనం చూసుకుంటే కనుక 6700 నామినేషన్స్ అతి ఎక్కువగా అందులో నామినేషన్ చేశారు. అందులో చూసుకుంటే కనుక మనకి మొత్తంగా చూసుకుంటే అందులో 5497 నామినేషన్లు పురుషులకు చేయగా
1241 నామినేషన్లు మహిళలు వేయడం జరిగింది. అంటే రాజకీయాలు కూడా ఆ నామినేషన్లు ఏ స్థాయిలో ఉన్నాయో దాన్ని బట్టి అక్కడ రాజకీయం ఏ విధంగా ఉందో మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక తమిళ రాజకీయాలకు సంబంధించి ఈసారి ఎన్నికలు ఒక సవాలుగా అన్ని పార్టీలకు ఒక సవాల్ని విసురుతున్నాయి. ఏ పార్టీ అక్కడ అధికార పార్టీని అధికారం కైవసం చేసుకోబోతుందనేది ఒక సవాలుగా మారిందని చెప్పచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ కూడా దానికి కూడా ఎన్నికల ప్రచారానికి ఈరోజు తెరపడబోతుంది. వెస్ట్ బెంగాల్లో 2 దఫాలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఒకటి 23న, అదేవిధంగా 29న ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ 2 ఫేజెస్ లో గాను మొదటి ఫేజ్ లో 152 స్థానాలకు, రెండో ఫేజ్ లో 148 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు గాను అక్కడ 294 స్థానాల్లో మొత్తం చూసుకుంటే కనుక అభ్యర్థులు పెద్ద ఎత్తున అక్కడ కూడా 926 మంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారు. అలా మనం చూస్తున్న వెస్ట్ బెంగాల్లో ఇటు బీజేపీ అదేవిధంగా మమతా బెనర్జీ పార్టీల మధ్యనే ఈ మొత్తం పోరు కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈసారి అక్కడ బాగా వేయాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గట్టి ఎత్తున పోటీ ఇచ్చినప్పుడు కూడా అక్కడ అధికారం చేజిక్కించుకోలేని పరిస్థితి ఎన్డీఏకి ఉంది. కానీ ఈసారి ఖచ్చితంగా అక్కడ బాగా వేసే దిశలో బీజేపీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. మొత్తానికైతే ఈరోజు సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. ఎన్నికల ప్రచారంలో ఇక సాయంత్రం వరకు కూడా ఆయా పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న దిశలో ఉన్నారని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ పూర్తిగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రచారంలో ఉన్నారు. అదేవిధంగా ఓటర్లను ప్రభావితం చేసి ఓటర్లను తమ వైపు దిశలో వాళ్ళు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పొచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఎన్నికల సంఘం అధికారులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు. ఎక్కడ కూడా ఈ డబ్బులు పంచడం కావచ్చు, లేకపోతే ఓటర్లను ప్రభావితం చేసే దిశలో తాయిలాలు పంచడం లాంటివి ఏవీ లేకుండా పూర్తి స్థాయిలో ఇటు సీసీ కెమెరాలు, నిఘా కెమెరాల మధ్య ప్రచారం మీద దృష్టి సారించారు. మొత్తం కూడా ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు కూడా ఎన్నికల సంఘం తీసుకుంది. మైగా రైట్. అంటే ఎప్పటి నుంచో దక్షిణాదిలో పాగా వేయాలన్న బీజేపీ కల ఈసారి మరి తమిళనాడులో చాలా వ్యతిరేకత ఉంటుంది. మరి ఈసారి డిఎంకే లేదా టీవీకే ఈ రెండిటి పోరు మధ్యలో ఏమన్నా ఎన్డీఏ లేదా బీజేపీ లాభపడే సూచనలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకటి, తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ తమిళనాడుకు సంబంధించి తమిళ పార్టీలే ఇంతవరకు కూడా అధికారం చేజిక్కుంటూ వచ్చాయి. తమిళనాడులో ఉన్న పార్టీల చుట్టే అక్కడ అధికారం పరిభ్రమిస్తోంది. మనకు చూసాము అన్న డిఎంకే కొన్నిసార్లు అధికారంలో ఉంది, ఆ డిఎంకే కొన్నిసార్లు అధికారంలో ఉంది తప్ప మిగతా థర్డ్ పార్టీ రావడం అనేది చాలా కష్టమైన పని. అయితే ఏదైతే ఇప్పుడు విజయ్ పార్టీ, టీవీకే పార్టీ ఎప్పుడైతే అడుగుపెట్టిందో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కినట్టు ఇటు విజయ్ పార్టీ కూడా అధికారం దిశలో వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు సక్సెస్ కాగలుగుతాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది. మే 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఫలితాల్లో ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తారు, ఏ పార్టీని తిరస్కరిస్తారు అనేది ఒక దాన్ని బట్టి ఫలితాల బట్టి మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అంత సత్ఫలితాలు ఇస్తాయని ఇప్పుడే చెప్పలేం. కానీ ఏదైతే గతంలో కంటే ఓటింగ్ శాతం మెరుగుపరుచుకోవడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయినా రైట్. అంటే చంద్రబాబు నాయుడు ప్రచారం అక్కడ ఎంతవరకు తోడ్పడే అవకాశం ఉంది ఎన్డీఏకి? ఎన్డీఏకి సంబంధించి చూసుకుంటే కనుక ఎన్డీఏ నేతలందరూ కూడా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో అటు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు అక్కడ ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో తెలుగు వారిని ప్రభావితం చేసే దిశలో ఈ నాయకులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు ఓటర్లు ఎవరైతే ఉన్నారో తెలుగు ఓటర్లని ఎన్డీఏ వైపుకు తిప్పుకునేందుకు ఒక అవకాశంగా ఎన్డీఏ భావించింది కనుకనే ఈ హేమాహేమీలైన నాయకులను ఎన్నికల ప్రచారంలో తింపిందని అనుకోవచ్చు. మైజా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.